చూసావా కలరు అసలు సిసలైన చికెన్ కలర్ కూడా చూసావా? ఈ కలరు, ఈ చిక్కదనం, ఇప్పుడు ఈ కొబ్బరి పాలతో చేసింది కదా, రెస్టారెంట్ టైప్ లాగా చాలా సూపర్ గా ఉంటది. బాస్మతి రైస్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. బిర్యానీ ఒక్కసారి చూడండి. అన్నం చూసావా? చూసావా ఈ గరిటె పెట్టానో లేదో ముక్క ఎలా ఇరిగిందో? అట్లా కాదు, అందుకని ఆలోచించి తీసుకోవాలా. ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తూ ఉంటాను, అప్పుడప్పుడు వినండి. అట్లా కాదు, కార్నర్లు ఉండకూడదు. ఓకేనా? వేసేనా? చూసావా? ఏంటి సిరి? పన్నీర్ బిర్యానీ అమ్మా. పన్నీర్ ముక్కలు మళ్ళీ ఉన్నాయి మెత్త మెత్తగా. తిరిగిపోయింది, భలే ఉంది టేస్టీగా. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉందా? పన్నీర్ సప్పగా ఉందా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే గుడ్ ఈవినింగ్ అందరికి. సాయంత్రం అయింది, ఈరోజు సోమవారం. సాయంత్రం ఫ్రెష్గా వీడియో తీసి పెడుతున్నాను. ఊరెళ్ళొచ్చాం, చిక్మంగళూరు వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్. చిక్మంగళూరు వెళ్ళి అక్కడ 6-7 ప్లేసులు తిరిగి వచ్చాం. 7 ప్లేసులు తిరిగి వచ్చి ఇంట్లో నిన్నంతా రెస్ట్ తీసుకొని ఈ రోజు కూడా రెస్ట్ తీసుకున్నాం. ఇక కాలేజీలు ఉన్నాయి, స్టార్ట్ అయిపోయినాయి. ఇక రేపు నుంచి కాలేజీకి వెళ్తుంది అనమాట. ఏంటి ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేశాను. ఇద్దరు పోయి తిన్నాను, ఇంట్లో చేసినవన్నీ. నిన్న కూడా వండి పెట్టా. ఏమో వండి పెట్టింది, కొన్ని రకాల జ్యూస్లు ఇచ్చింది. ఇక రెస్ట్ అంటే రెస్ట్. బట్టలు ఎక్కడెక్కడే ఉన్నాయి, బ్యాగులు అలా తీసుకొచ్చినాయి. వీడియోస్ చరిస దక్షి 2లో పెట్టున్నాను చూడండి. ఇప్పుడు బయటకి వెళ్తున్నాం, ఇంట్లో కూరగాయలు ఏం లేవు. కూరగాయలు తీసుకొద్దామని బయటకి వెళ్తున్నాం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్? ఏమో వీడియో సరిగా 2-3 రోజులు అప్డేట్లో ఉండట్లేదు. ఊరు వెళ్ళేటప్పుడు ఏమో అప్డేట్లో లేను, వచ్చిన తర్వాత వరుసగా పెడుతూ ఉన్నాను. కానీ ఈ రోజు అంతా గుళ్ళకి వెళ్ళొచ్చాం. మధ్యాహ్నం దాకా గుళ్ళకి వెళ్ళొచ్చాం. ఎందుకంటే నిన్న గ్రహణం కదా, చంద్రగ్రహణం. మొక్కులు ఉన్నాయి, 5-6 కొబ్బరికాయలు కొడతానండి. ఆ 5-6 కొబ్బరికాయలు కొట్టే మొక్కులు, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు ఇవన్నీ చేసుకొని మళ్ళీ వచ్చి పడుకొని లేచి వర్కౌట్లు కానీ, వాకింగ్ కానీ, యోగా కానీ ఏమీ 1 వీక్ నుంచి లేవు. ఒళ్ళు అయితే బాగా లావ్ అయిపోయాను అన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? లేదమ్మా, కొంచెం ఒళ్ళంతా లావ్ అయినట్టు, బద్ధకంగా ఉంటున్నట్టు అలా అనిపిస్తుంది. అసలు వాకింగ్ కానీ యోగా కానీ నేను దగ్గర స్టార్ట్ చేసి వాకింగ్ 8 నెలలు ఈ రోజు పొద్దున వెళ్ళా. ఎందుకంటే ఇక ఆపకూడదని. 8 నెలల నుంచి నేను ఎప్పుడు ఆపల. యోగా ఇవన్నీ స్టార్ట్ చేసి 3 నెలలు అంతేలే. కానీ డైట్ అయితే అసలు వారం నుంచి డైటే లేదు. బయటకు వెళ్ళి బయట ఫుడ్ తింటా చేస్తాను అదనమాట. చాలా పొద్దున వాకింగ్కి వెళ్ళి వచ్చాను, చాలా మంచి పాజిటివ్గా అనిపించింది. అంతే కదా, వాకింగ్కి వెళ్ళి వస్తే చాలా పాజిటివ్గా అనిపించింది. డైట్ చేసి డైట్ ఫుడ్ తింటున్నప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్గా, ఒక హ్యాపీనెస్, ఆ ఫీల్ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా అసలు మేమందరం కంప్లీట్గా చాలా మంచి పాజిటివ్ వాతావరణంలో ఉన్నాం. డైట్కి అలవాటు అయిపోయి బయటికి వెళ్ళి తినాలని నా ఇష్టంగా ఉన్నా లేకపోయినా అక్కడ దొరికే ఫుడ్ ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటాం. అలా తినేసి కొంచెం బరువు పెరిగాను. నేను ఇవన్నీ మీకు ఎందుకు షేర్ చేసుకుంటానంటే 3 సంవత్సరాలు నా ప్రయాణంలో డైట్ 1 మంత్ 40 రోజులు మెయింటెనెన్స్ డైట్ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 42 కేజీలు తగ్గాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు తగ్గడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రతిదీ ఎందుకు షేర్ చేసుకుంటానంటే సోషల్ మీడియాలో అప్డేట్ అనేది ఇస్తూ ఉన్నాను కదా, చాలా మందికి నేను మోటివేషన్గా ఉన్నాను.
చాలా మంది నన్ను చూసి తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా వాకింగ్లు అన్నీ చేస్తూ డైట్ చేస్తూ ఇళ్లలో ఇలా ఉన్న వాళ్ళందరికీ నేను ఒక ఆదర్శంగా ఉండాలనేది ఒక ఇది. నాకు తెలిసి గంటలు రీసెంట్గా చాలా మంది ఇష్యూస్ జరిగిన తర్వాత లావుగా ఉండేవాళ్ళు కింద పట్టడం, కాళ్ళు చిదిరేయడం ఇవన్నీ చూసిన తర్వాత గంటలు ఎవరికైనా ఉపన్యాసం ఇవ్వాలి హెల్త్ గురించి అని అనిపించింది నాకు, నిజంగా చెప్తున్నాను. అందుకనే యూట్యూబ్లో వీడియోలో కూడా చరిత్ర తక్ష 2లో మేము వెళ్ళే ట్రావెల్స్లో అన్ని నేచర్ చూపిస్తూ డైట్ గురించి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళి చూడండి. నెలకి 5-6 కేజీలు తగ్గాలి అనుకుంటే నాకు ఒక అనుభవం ఉందండి. నా అనుభవం, నేను తిన్న ఫుడ్, నేను డైట్ చేసి ఆ అనుభవమే నేను మీతో చెప్తున్నాను. మీకు ఎవరికైనా 5-6 కేజీలు నెలకి తగ్గాలి, ఎక్కువ లావు ఉండి ఇంట్లో పనులు చేసుకోలేక బీపీలు షుగర్లు అన్నీ పెరిగిపోయి సిచ్యువేషన్ బాగాలేదు అన్నప్పుడు నేను ఎవరి దగ్గరైనా సరే నాకు అనుభవం ఉంటే నేను చెప్తాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా. స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి, ఇట్టే తగ్గించేస్తారు, హెల్తీగా ఉంటారు. కూరగాయలు పెడతారు, మనకి ఆకుకూరలు అన్నీ అండి, వెజిటేబుల్స్, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ ఇచ్చి మనకు అసలు ఎంత హెల్తీగా ఉంచుతారండి. అనుభవం ఉంటేనే చెప్తున్నా. హార్ట్ఫుల్గా జాయిన్ అవ్వాలంటే ఒకసారి ఆలోచించుకోకుండా జాయిన్ అయిపోండి, ఓకేనా? కంప్లీట్గా హెల్తీగా ఉన్న నా ఫ్యామిలీతో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ నేను చెప్తున్నాను. భయపడాల్సిన అవసరం లేదండి, ఓకేనా? బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకుంటే ఇక మళ్ళీ వారం దాకా ఇంక పొద్దున్నే క్యారేజ్ కట్టాలన్నా చేయాలన్నా ఇబ్బంది ఉండదు, ఓకేనా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా. ఊర్లు తిరిగి వచ్చాము, చాలా స్వీట్ మెమొరీ అనిపించింది. సంవత్సరం మొత్తం కష్టపడతాం, పిల్లల కోసం రూపాయి దాచుకుంది ఇలా వాడుకొని హ్యాపీగా ఉండాలనేది నా కోరిక, ఓకేనా? తొందరలో ఉన్నారు, బాగున్నారా? ఇదిగోండి చికెన్ 1.5 కేజీ దాకా ఉంది. చికెన్ ఇదిగోండి. పన్నీరు ఒక 1/2 కేజీ అనమాట. 2 1/2 కేజీ 1/2 కేజీ ప్యాకెట్లు ఎంత ఉందో చూసుకోండి. అది ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. 1/2 కేజీ పన్నీరు, కొబ్బరి ఒక 3 కాయలతోటి కొబ్బరి పాలు తీసాను. చికెన్ కర్రీలోకి కొబ్బరి పాలు, ఇదంతా పేస్ట్లు కావాల్సినవి. ఫుల్ వీడియో చూడండి. ఉల్లిపాయ గుజ్జు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ గుజ్జు, షాజీరా, చెక్క, లవంగాలు, సోపు వేసుకుంటాం. లవంగాలు 1 స్పూను, గరం మసాలా దించడమా, గాజు మరాఠీ మొక్క, అరటి పువ్వు,
కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి వస్తున్నాను. చూసావా? ఒకసారి ఒరిజినల్గా పన్నీర్ తయారు చేయమా? చేస్తాం, మనం రోజు ఇంట్లో చేసుకుంటున్నాం కదా డైట్లో. అవును. ఓకేనా? బటరా? మూలం ఉంటాయి చూసావా? వీటి వల్ల తెగిపోతాయి. తెగిపోతాయి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం తెలుసా? యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి థిక్నెస్గా ఉంది. ఈ కార్నర్ కూడా ముక్కలు కానీ ఏదన్నా ఎరగవు తెలుసా? దోశ కూడా ఎరగదమ్మా. దీనికి ఉన్న తేడా ఏంటంటే ఇది థిక్నెస్, ఈ కార్నర్ పదునుగా దీనికి ఉండదు, దీనికి ఉంటుంది. ధనియాల పౌడర్ అండి, రఫ్ అండ్ టఫ్గా మనం దంచుకొని పెట్టుకోవాలా, మరి సాఫ్ట్గా ఉండకూడదు. ఇంట్లో ఎండబెట్టి వేయించి చేసుకున్న ధనియాల పౌడర్. ధనియాల పౌడర్, మూడు గ్లాసులు బియ్యం అండి. నాలుగు గ్లాసులు వాటర్ పోసాను.
రసమే లేదే. ఇది మూత పెట్టాలి. చూడండి పచ్చిమిరపకాయలు. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు తీసుకున్నానండి. అర్ధగంట నానబెట్టుకున్నామండి, 2 సార్లు కడుక్కొని. వచ్చిన పాలు కొబ్బరి పాలతోటి అన్నమా అడుగు నుంచి ఒకసారి కలిపేసుకొని ఇంకెక్కువ కలపకూడదు, చిన్న మంట మీద అదేనా సిమ్లో అలా ఒక 10 నిమిషాలు వదిలేస్తే బాస్మతి రైస్ రెడీ. పన్నీర్ బిర్యానీ. పన్నీర్ బిర్యానీ, చికెన్, కొబ్బరిపాల కర్రీ. మూత పెట్టేసుకుంటాం. చాలు కోసా. కొంచెమే పెరుగుంది, ఎక్కువ లేదు, పలుచు పలుచుగా.
చూసావా కలరు అసలు అసలు సిసలైన చికెన్ కలర్ కూడా చూసావా? ఈ కలరు, ఈ చిక్కదనం, ఇప్పుడు ఈ కొబ్బరి పాలతో చేసింది కదా, రెస్టారెంట్ టైప్ లాగా షేర్వాల్ అలా ఇస్తారు. చాలా సూపర్ గా ఉంటది. ఈ లిక్విడ్ అనేది ఇలా ఉంది ఇప్పుడు. ఇప్పుడు మనం ఇలా ఉన్నప్పుడు ఒక 2 నిమిషాలు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టామనుకో, ఇది చిక్కబడిపోయింది. అందుకనే ఈ మాత్రం ఉన్నప్పుడు కర్రీ అనేది కట్టేసుకోవాలి. ఓకేనా? కొబ్బరి పాలు మొత్తం దగ్గర దగ్గర 4 గ్లాసులు దాకా ఉన్నాయి. కేజీ చికెన్కి 4 గ్లాసులు. మీరు ఒకవేళ వాటర్ ఇంకా కావాలనుకుంటే ఇంకో గ్లాస్ 5 గ్లాసుల వరకు పోసుకొని బాగా ఉడికిన తర్వాత ఇలా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. సాల్ట్ అయితే మీకు ఒక స్పూన్ బావు అలా వేసాను. 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, గుజ్జులు అన్నీ చేశాను. మీకు అందాజాగా చెప్తున్నా. ఒక 10 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, బిర్యానీ ఆకు, షాజీరా, సోపు, చెక్క, లవంగం, గరం మసాలా పౌడరు, పసుపు, కారం, ఆయిల్ ఒక 100 గ్రాముల పైన వేసాను. ఎందుకంటే కేజీ ఉంది కాబట్టి ఇంక ఇవన్నీ మసాలా ఐటమ్స్ పడినాయి కదా, ఆ మాత్రం వేస్తే దానికి కరెక్ట్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి బాస్మతి రైస్. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. బిర్యానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇటు చూడండి, నెయ్యి పైన చల్లుకుంటేనామా మంచి వాసన వస్తుంది. నెయ్యి అయిపోయింది, లేకపోతే మనం ఇంత తక్కువ పోయాము, నిండుకుంది. మూత పెట్టేసి 2 మినిట్స్ అలా ఉంచేస్తే మంచిగా అది రెడీ అయిపోతుంది. ఓకే, ఒక్కసారి చూడండి. అన్నం అయితే పెరపెరలాడతా, అన్నం చూసావా? చూసావా ఈ గరిటె పెట్టానో లేదో ముక్క ఎలా ఇరిగిందో? అట్లా కాదు, అందుకని ఆలోచించి తీసుకోవాలా. ఎక్స్పీరియన్స్తో నేను చెప్తూ ఉంటాను, అప్పుడప్పుడు వినండి. అట్లా కాదు, కార్నర్లు ఉండకూడదు. ఓకేనా? వేసేనా? చూసావా? వావ్, రండి. చూసావా ఎంత బాగుందో? అవును. రండి సిరి. పన్నీర్ బిర్యానీ అమ్మా. పన్నీర్ ముక్కలు మళ్ళీ ఉన్నాయి మెత్త మెత్తగా. తిరిగిపోయింది, భలే ఉంది టేస్టీగా. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉందా? పన్నీర్ తప్పగా ఉందా? బాగుంది. పన్నీర్లో ఒక మంచి వాసన వస్తుంది. వేసావు కదా.
చిన్నది వెజిటేబుల్ బిర్యానీ అన్న వెజ్ అన్న చాలా ఇష్టపడింది. కాలేజ్కి వెళ్ళింది, వెళ్ళేటప్పుడు కూడా అడిగింది ఈరోజు ఏం చెప్తున్నావు అని. వచ్చిన తర్వాత చెప్తాను మూసుకొని వెళ్ళు అన్నా. రసం లేదే. అవునా? చికెన్ ఎలా ఉంది సిరి? భలే ఉందా, మా పాలతో చేసావు కదా, కొబ్బరి పాలతో. చాలా టేస్టీగా ఉంది, దానివల్లే కమ్మగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదమ్మా కొబ్బరి పాలు చికెన్ కర్రీ. పాలు వేసేసరికి చికెన్ కూడా టేస్టే మారిపోయింది. ఉప్పు సరిపోయిందా పోయిందా? సరిపోయింది. పన్నీర్ తింటే చాలా మంచిది మా వెయిట్ లాస్లో. పన్నీరు, కోడిగుడ్డు. అదిరిపోయింది బిర్యానీ. ఫుల్ అయిపోయింది. ప్రశాంతంగా తింటావా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి.